అందరూ ఒకటైతేనే అధికారాన్ని సాధిస్తారు. ఇంకా చూడ్రి, అందరూ ఒకటైతేనే అధికారాన్ని సాధిస్తారు. అధికారం ఎవరికి కావాలి? బీసీలకు కావాలి. కానీ మావోడు బీసీలకు కాదు అధికారం. ఇంకో కొట్లాడుతున్న తీర్మారు మల్లన్న లాంటి వాళ్ళతోనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. బీసీ రాజ్యాధికారి ముఖ్యమంత్రి అవుతాడు. నేనే ముఖ్యమంత్రి అవుతా అంటాను ముచ్చట. నేను చదువుతుంది మొత్తం. కళ్ళబొల్లి మాటలకు తలలూపితే ఇంకా బానిసలుగానే బతుకుతారు. మలిగా చెప్పే లుచ్చా మాటలన్నిటికీ తల ఊపోద్దు అంటుండు. ఎందుకంటే రెడ్డోలకు జోకిండు, వాళ్ళ కాడ ఎంఎస్ తెచ్చుకుండు, వాళ్ళ వచ్చేదాగి వచ్చిండు, ఇవాళ కథలు పడతాడు. వాని మాటలు మీరట నమ్ముతారని వానంతలో వాడే చెప్పుకుంటున్నాడు. అధికారం అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు పందికొక్కు లెక్క సంపాదన లూటీ చేసిన చింతపండు మళ్ళీ 20,000 కోట్లు సంపాదించిండు. వాడే ఒప్పుకున్నాడు. ఎమ్మెల్సీ వచ్చినాక అగ్రవర్ణ పాలకులకు బీసీ ఉద్యమం మింగుడు వాడడం లేదు. అందుకే అగ్రవర్ణాలు ఉత్సల్లాగి ఇలా వాళ్ళతో మాకు ఉత్సవపించే కాడికి ఎదిగిపోయినాం. కోమరెడ్డి వెంకటలో పేదల పెనిది అయిపోయాయి ఆ రోజు. ఇవాళ ఏమైండు? పేదల నోట ఉత్సవం కాడికి ఆయన బలుపు పెరిగింది. ఆ బలుపు పెరిగితానికి కారణం నేనే గెలిపించాను అధికారం. బీసీ ఉద్యమం మింగుడు వాడడం లేదట. ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టుకోడు అన్నట్టు కొంతమంది ఎంగిలి వెతులకు ఆశపడే శంశాలు మళ్ళీ అన్నట్టు లుచ్చారా మరి? ఏది శంశాలంటే మన తొలి వెలుగు రగ్గాడు, ఇంకోటి పక్కో ఫొక్కో ఇంకోటి అంత లంగలు ఉరుగా. ఈ లంగలందరూ శంశాలు అనమాట. మళ్ళీ కానీ శంశాలు ఎంగిలి మెతుకులు తినే శంశాలు వాళ్ళే వస్తారు. ఈ ఉద్యమాన్ని నీతి కాదు, కుట్రలు చేస్తారు. కుట్రలు బయట పెడతాన్నారా? నువ్వు చేసిన లుచ్చా పనులు, నువ్వు చేసిన లంగా పనులు, ఎవరో తాగినావు, ఏ రెడ్ అయినా ఎంగిలి మెతుకులు నేను బయట పెడతానా? కుట్రలు ఏమి లేవిడ, జనం చెప్తారు కుట్రలా కాదనేది. బడుగు బలహీన వర్గాలపై సానుభూతి ప్రకటిస్తున్న నాయకులపై ఓ కన్నేసి ఉంచండి. ఏది విశారదన్ మహారాజుపై కన్నేసి ఉంచుర్రి. ఎందుకంటే భవిష్యత్తులో బీసీ ప్రజలకు అధికారం అందితే, బీసీ ప్రజలకు కాదు తీర్మారు మల్లిగానికి అధికారం అందితే మా పోరాలతో రాజ్యాధికారం సాధించారు పొంగరాలు కొడతారు విశారదన్ మహారాజు పొంగనాలు కొడతాడు. కాబట్టి ఆయన కన్నేసి ఉంచుర్రి. నా వల్లే వచ్చింది బీసీ అని చెప్పుకోవాలని రేపు. దానికోసం అందరిని తొక్కేస్తాను నేను. బీసీలు అన్నది ఆర్కృష్ణ వద్దు, జాయనసీన వద్దు, విశారదన్ వద్దు, చిరంజీవులు వద్దు, ఈశ్వర్ ఏదో వద్దు, అందరిని తొక్కేస్తా. అందరి పైన కన్నేసి పెట్టి నేను ఒక్కనే పీకుడు మోగోని పీకిన కథలు కట్టినా. 1980 నుంచి బీసీల కోసం పోరాటం చేసిన మోగోని నేను ఉత్సల్లాగి 40 ఏళ్ళకి వెళ్ళి చెప్తాను. 50 ఏళ్ళు అవుతాయి నేను బీసీ పోరాటం చేయబట్టి. అందుకే అందరిని తొక్కేసి అందరి పైన కన్నేయాలి. ఇప్పుడు నేనే తెలంగాణ తెచ్చిన చెప్పుకునే కేసీఆర్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. కేసీఆర్ బొత్సుకి అరిది కాదు, ఒక్క ఇంటికి అరిది కాదు. నువ్వు చెప్పుడు ఏందిరా కేసీఆర్ గురించి? లజ్జాపినోడా చెప్పుకున్నాడు. కేసీఆర్ తెలంగాణ సమానం చెప్పిందిరా. నీలక ఉత్సవాలు లాగలే, నీలక ఆందోళన మోసేది లాగలే. కేసీఆర్తో పోసుకునే స్థాయి అనేది. రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా కొట్లాడుతున్న చింతపండు మల్లిలాంటి వాళ్ళతోనే బీసీలకు అధికారం వస్తుందనే ఆశ ఇప్పుడు అందరి మనస్సులో మెదులుతుంది. రేపటి రోజున అదే నిజమవుతుంది. చింతపండు మల్లయ్య తీర్మారు మల్లన్న గారు ముఖ్యమంత్రి అయ్యేదే నిజమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే బీసీ తెలంగాణలో. ఇక ఎలమోలు అయిపోయింది, రెడ్డేరు అయిపోయింది, తర్వాత మునురు కాపులమే. లెక్క బరాబర్ వస్తుంది కిందికి. ఓసి అతిపెద్ద ఓసి, తర్వాత చిన్న ఓసి, ఇక తర్వాత అనమాట. ఇంకా వేరే నుంచే లెక్క బరాబర్ ఉంది. ఓయూలో కూర్చొని మీ మునురు కాపులని తక్కువనా, మాకు పైసలు లేవా, మమ్మల్ని రెడ్డలో కలపాలని కూర్చొని తిరిగింది కదా మళ్ళీ కాదు. అందువల్ల మరి పాత రోజులు గుర్తుకొచ్చినాయి. ఓసి ట్రయాంగిల్ ఓసి ఫైట్లో ఇప్పుడు చింతపండు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట. మరి దానికంట విశారదన్ మహారాజు, బీసీలు, జాజుల సీనయ్య, ఆర్కిసీలు అందరూ అడ్డొస్తారట. వాళ్ళందరిని అడ్డుకొని వాళ్ళందరిని ఆపేసి నేను ఒక్కనే మొగోని. అందుకే కాంగ్రెస్ లో రెడ్డిలో ఉత్సాహం వచ్చిన, అందుకే బీసీల నోట్ల ఉత్సవం ఒప్పిస్తానా పేదల పెన్నులతో అని చెప్పేసి వానికి వాడే రాసుకుంటాను. మరి సో ప్రజలుగా మీరు డిసైడ్ చేసుకోవాలి విషయం ఏందనేది. ఇక నేను చెప్పిన దాంట్లో అవ్వకుంటే చెప్పు నాకు. స్థానిక సమరం ఇలా పోటీకి దమ్ము లేదు. మళ్ళా 12,733 గ్రామ పంచాయతీలు ఒక్క దాంట్లో పోటీ చేసిన లేదు. నా డౌటే, ఒక్కరు కూడా నా డౌటే. ఇక నేను రాజ్యాధికారం అంటాను. షెడ్ లేకుండా కొమ్మలు వస్తాయా గమ్మతులు?
మొదలు ఉండాలి కదా, గ్రామ పంచాయతీలలో గెలిస్తే కదా రాజ్యాధికారం వచ్చేది అని లంగా ముంచాడు. రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పనులు ఉచ్చదాగి రేపు వాళ్ళకు ఈ బీసీలందరినీ తాకట్టు పెట్టి మన అవసరమైన కాలం కూడా మనం గిరి పెట్టినట్టు మన తలకాయలు మొత్తం గిరి పెట్టి అవి మంత్రి పదవి తెచ్చుకోవాలి. దానికోసం ఈ రాజ్యాధికారం బొంగు పోసాను ఎంత కథ, అంత మించి ఏం లేదు, మన ఊళ్ళలేదు. ఇక వెయ్యిండు. ఇక రాహుల్ గాంధీ ప్రేమ వస్తుంది ఇప్పుడు చూసుకోరు, ఎమ్మటే వచ్చేస్తుంది. సోనియా రాహుల్కు బిగ్ షాక్. బీసీ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అంటాడు, కానీ రాతలేమో రాస్తాడు ఇట్ట, బీసీ ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అయిపోయి డైలాగ్. కానీ అసలు ముచ్చటేమో గిట్ల. అయ్యబ్బా నవ్వుతాను నేను. అమ్మా యువకుడినా చింతపండు మలియార్ కంటే సోరోడినా యువకుడు ఉత్సాహవంతుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. ఆయన తలకాయ నిండా ఇతనా ఉసేదారి జితనా బాగేదారి. ఇప్పుడు చెప్పడా ముచ్చట్లు టుపేల్ ఇప్పుడు చెప్తే నోట్లో ఉంచి కొడతారు ఇది మళ్ళీ అని. అందువల్ల ఇప్పుడు వాళ్ళ జోలి మాట్లాడాడు. వాళ్ళ పైన కేసు పెట్టడం రాసింది. ఇది మావోయిస్టుల పైన ప్రేమ. అమ్మా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఓట్లు వేయాలి, ఈ కుటుంబాల మొత్తం ఇప్పుడు రేపు ఓట్లు వేయాలి రేపు గ్రామ పంచాయతీలలో మల్లిగానికి. సో అందుకే వీళ్ళందరూ ఓట్లు కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఇంకా చూడు మరో ఎదురు దెబ్బ 37 మంది మావోయిస్టు లొంగుబాటు. ఓడేమో ఇటు మా ఇంటికి పోయి వీడియో ఎత్తాడు, వీడేమో మావోయిస్టు పైన వాడుతాడు. అసలు మేమిద్దరం ప్రజాస్వామ్య వాదులం, రాజ్యాంగం పైన మాకు నమ్మకం ఉన్నది, చట్టాల పైన మాకు నమ్మకం ఉంది. పుల్లు కనిపిస్తాను, వాడి వాడ కనిపిస్తుంది, వీడి కనిపిస్తాను. అబ్బా ఏం మొగలరా మీరు, ఎర్రిపూలను చేయడం చేయాలంటే ఈ కాలేజీ నేర్చుకోరా మీరు, ట్రైనింగ్ ఏమైనా పెట్టరా, నేను స్పెషల్ క్లాస్ పెట్టిన వస్తా. దంతేవాడ ఎస్పీ అయితే సరెండర్ అంట, లొంగిపోయిన వారిపై 60 లక్షల రివార్డు అంట. సరెండర్ అయిన వారు 12 మంది మహిళా మావోయిస్టులు అట. మరి బొమ్మలు వేసిండు అలా, మోడీ బొమ్మ వేసింది, ఒకటి రాసిండు, ఏది మరి ఏం పుణ్యం పుచ్చిందో ఇలా ఉచ్చదాగి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి. కొండగట్టు ఇంకంతే ఇక దుంకిండు. నీ చేరికల జోరు రోజు వస్తాంది. 1,00,000 మంది ఇప్పుడు జాయిన్ అయినాడు, 1,00,000 రోజు చేరికల జోరే. కానీ ఒక్కడు పోటీ చేస్తాడు మళ్ళా. ఇప్పుడు 12,000 మంది లేరా నీ క్యాండిడేట్లు ఊరుకోలేడా? నామినేషన్ అయిపోయినా ఊరుకోని పార్టీ పరంగా 90% రిజర్వేషన్ ఇచ్చిన చింతపండు మళ్ళీ నీ చెప్పు, నీవు లజ్జాపినోడా, అది నీతో కాకపోయా. వీళ్ళు అతుకోరు రాదన్నది బతుకనే భక్తి అంతేనా. చింతపండు మళ్ళీ లోగో కూడా మార్చాడు. ఈ రోజు ఏమో ఓ రకం వచ్చేది, ఇప్పుడు రాజ్యాధికార పార్టీ లోగో పెట్టిండు, శనార్థట పేరు మార్చేసిండు, దానికి లోగో మార్చేసిండు, దాని కలర్ మార్చేసిండు. నేను మునగాని అంటుండు. సో ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి. సో దయచేసి లైవ్ లో ఉండే వాళ్ళు చాలా మంది వీడియోని ఓన్లీ లైక్ చేయకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.